నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. ఇక ప్రాజెక్టులకు సంబంధించి ఇరు పార్టీలు, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మధ్యలో మాటల యుద్ధం చూసాం మనము. ఇవాళ ఏదైతే కేఆర్ఎంబీకి, కృష్ణా జలాలకు సంబంధించి కేఆర్ఎంబీకి అప్పచెప్పడం పైన ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో ఒక సభ ఏర్పాటు చేశారు. ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ బహిరంగ సభలో మాట్లాడారు. ఆ మాటలు కూడా మనం విన్నాం. ఇది చేతగాని ప్రభుత్వం అనే విధంగా ఆయన కామెంట్ చేశారు. ఈ ప్రాజెక్టుల అంశానికి సంబంధించి ఇప్పుడున్న ప్రభుత్వానికి అవగాహన లేదు, నన్ను పిలిచి ఉండింటే, నేను నా సలహాలు తీసుకుని ఉండింటే నేను చెప్పేవాడిని కదా అని చెప్పేసి కేసీఆర్ చెప్తున్నారు. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే పవర్ కట్స్ ఎలా ఉన్నాయో కూడా తెలుస్తూ ఉంది. ఒకవేళ ముఖ్యంగా ఈరోజు తెలంగాణ వచ్చిందే నీళ్లు. సో ఆ నీటికి సంబంధించి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నా, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోను అనే విధంగా చెప్తున్నారు. అదేవిధంగా డబల్ స్పీడ్తో మళ్ళీ మనకు అధికారంలోకి వస్తామని చెప్పేసి కేసీఆర్ చెప్తున్నారు. తర్వాత ఇటు మేడిగడ్డ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ మాటలు మరొక్కసారి అబద్ధాలు బయటపడ్డాయి. మేము ప్రతిరోజు పిలుస్తూ ఉన్నాం అసెంబ్లీకి రావాలని, కానీ రాలేదు, ఏదో ఒక సాకు చెప్తూ ఉన్నాడు. పక్కనున్న అసెంబ్లీకి రాడు కానీ నల్గొండ జిల్లా వెళ్ళి అక్కడ బహిరంగ సభలో మాట్లాడతారు. కేవలం లోక్సభ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలోనే ఈ యొక్క సానుభూతి కోసం ఆయన సభ పెట్టారు. కేవలం 3 పిల్లలు అని చెప్తున్నారు. ఆ ఎంత ఈజీగా మాట్లాడుతున్నాడు, తప్పు చేసిన కేసీఆర్ అని చెప్పేసి చెప్తున్నాడు. మరొక్కటి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు, రేపు మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి, రేపైనా సరే కేసీఆర్ రావాలి అసెంబ్లీకి వచ్చి, ఇప్పుడు ఈరోజు ఏదైతే చెప్పాడో ఆయన సలహాలు సూచనలు ఇవ్వాలని కూడా చెప్తూ ఉన్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మరి ఇదే అంశానికి సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు మనకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంధ్య గారు ఉన్నారు, అదేవిధంగా అనలిస్ట్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు, మరి కాసేపట్లో బీఆర్ఎస్ నుంచి తాడూరి శ్రీనివాస్ గారు ఉంటారు, అదేవిధంగా బీజేపీ నుంచి కప్ర ప్రసాద్ గారు మాట్లాడతారు. ముందుగా రామ్మోహన్ రావు గారు మీ దగ్గరికి వస్తాం. ఏమనిపిస్తుంది? ఒకవైపు కేసీఆర్ కామెంట్ చూసాం, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కామెంట్ చూసాం. కాలు బాలేదు, గాయమైంది, ఇంట్లో ఉన్న కేసీఆర్ ఇలా సభకు వెళ్ళాడు కానీ అసెంబ్లీకి రాలేదు. ఏ రకంగా చూడ ఇప్పుడు రేవంత్ రెడ్డి కామెంట్ చూస్తే ఇందులో ఎవరి తప్పు అనిపిస్తుంది? కాశీ గారు, మీకు సంధ్యా రెడ్డి గారు మ్యూట్లో ఉన్నారు. ఇప్పుడు మాట్లాడండి. కేసీఆర్ ఒకసారి మ్యూట్లో ఉన్నారు, చూడండి ఒకసారి. మాట్లాడండి. వినపడుతుంది ఇక్కడ స్పీకర్ నుంచి. ఇవాళ మొత్తం ఉదయం నుంచి డ్రామా అంతా చూస్తున్నా. డ్రామా ఎందుకన్నానంటే నేను వ్యంగ్యంగా అనడం లేదు. రాజకీయ పార్టీలు తాడి చెట్టు ఎందుకు ఎక్కావరా అంటే దూడగడ్డి కోసం అనే సామెతలాగా ఉంది. ఇవాళ కేసీఆర్ గారి ప్రసంగం చూసాం, తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రసంగం చూసాం. సంధ్యారెడ్డి గారు ఇక్కడ ఉన్నారని కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కేసీఆర్ గారిని గత వారం రోజుల నుంచి అయ్యా అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి రిక్వెస్ట్ చేస్తున్నారు. సరే, భాష గురించి మాట్లాడదలుచుకోవాలి. భాష అంటే నేర్పిందే కేసీఆర్ గారు, కొత్తగా మీరు మాట్లాడడానికి దాన్ని తప్పట్టాల్సిన అవసరం లేదు. మొన్నే మన విజ్ఞులందరూ కలిసి ఈ భాషను మార్చుకోండి అన్నారు. నేను కూడా అది విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని పార్టీల వారు భాషను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అంశానికి వస్తే ఇవాళ చాలా విచిత్రంగా కనపడుతుంది. దక్షిణానికి ఒకరు వెళ్ళారు, ఉత్తరానికి ఒకరు వెళ్ళారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శన పేరుపింది ప్రభుత్వం, అధికారిక కార్యక్రమం పైకి వెళ్ళారు గోదావరి మనకు మేడిగడ్డ దగ్గరికి. ఇటు పక్కనేమో మరి కృష్ణా రివర్ లో కేఆర్ఎంబీకి అప్పచెప్పడం అనే దాని మీద వీరు వెళ్ళారు. గారు స్పష్టంగా నేను ఏమంటున్నానంటే అసలు ఉపరితల అంశాలు మాట్లాడుతూ నిజమైన విషయాలు మాట్లాడతలేరు రెండు పార్టీలు అంటే అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం కాళేశ్వరం మేడిగడ్డే అని ఇంతకుముందు ఒక విలేకరుడు బాగా అడిగారు రేవంత్ రెడ్డి గారిని. అయ్యా, పంప్ హౌస్ మునిగిపోయిన గతంలో మరి అన్నారం బ్యారేజ్ లో గురించి లీకేసి కింద నుంచి లీకేజ్ వచ్చినాయి, వాటి గురించి పరిశీలిస్తే బాగుంటుండే. నేను పొద్దున కూడా చాలా టీవీ ఛానల్ ద్వారా చెప్పాను, ఇది ఇట్లా కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపం అందరికి అర్థం కావాలి. నిజంగా చెప్పానంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు కానీ ఇప్పటికీ ఈ నేను వాళ్ళ రామ్మోహన్ రావు గారు విషయం ఏంటంటే ఒకటి పాయింట్ వద్దాం మనము. కేసీఆర్ ఏమంటాడంటే ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు కుంగుతాయి, దీన్ని సరిచేసి అక్కడ నీళ్ళు ఇచ్చి రైతులకు ఇవ్వాలి అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఇక్కడ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారంటే దాదాపు 10 ఫీట్ల లోతు కుంగిపోయిందని అంటారు. మీరు కడెం ప్రాజెక్టును, నాగార్జున సాగర్ ప్రాజెక్టును దీంతో పోలిస్తే ఎట్లా కేసీఆర్ గారు తప్పు కదా? నాగార్జున సాగర్ కట్టి 50 ఏళ్ళు అయిపోయింది. 1955 లో 2 రాష్ట్రాలు వేరుగా ఉన్నప్పుడు, హైదరాబాద్ స్టేట్ ఆంధ్ర రాష్ట్రం వేరుగా ఉన్నప్పుడు మొదలైంది అది. అట్లా కట్టి కూడా 50 ఏళ్ళు అయింది. 50 ఏళ్ల ప్రాజెక్టుకు 5 ఏళ్ల ప్రాజెక్టుకు పోలిస్తే ఎట్లా? కానీ 1 పిల్లలు కాదు, ఆయన ఒకటే అన్నాడు, 3 పిల్లలు కాదు, మేడిగడ్డ ప్రాజెక్టు మొత్తం పనికి రాకుండా అయింది. వాళ్ళు దేనికి అంత సమస్య కనపడుతుంది కదా, కనపడేదాన్ని పక్కన పెట్టి మభ్య పెట్టి అది పోతే ఏమైంది, అక్కడ పోయి బొందలగడ్డ, నిజంగానే బొందలగడ్డ చేశారు ఆయన. ఇప్పుడు అక్కడ బొందలగడ్డ లేకపోయినా
నిజంగా పోయిందంటే అనిపించింది. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఒక్క విషయం అర్థం చేసుకోవాలి మనం. కేసీఆర్ గారు దీన్ని చాలా చిన్న సమస్యను తీసేస్తున్నారు. చిన్న సమస్య కాదు. 1,00,000 కోట్లు మునగలే. కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టు 1,00,000 కోట్లు మునగలేదు, 1,00,000 కోట్లు నష్టం కాలేదు. అందుకనే పొద్దున హరీష్ రావు గారు మాట చెప్పారు. ఎక్కడి నుంచి? కొండపోచమ్మ నుంచి మొదలుపెట్టి ఆ వరుసలో మల్లన సాగరు, ఆ తర్వాత రంగనాయక సాగరు, ఆ తర్వాత మిడ్మానేరు, అట్నుంచి కింద 3 బ్యారేజ్ చూసుకుంటూ పోతే ఒక రోజు నిద్ర చేయాలి. నేను 3 సార్లు పోయించినాక చెప్తున్నాను. ఈ సమగ్రంగా మొత్తం ప్రాజెక్ట్ అవగా. కానీ వాళ్ళు ఏమనుకున్నారు? వాళ్ళ లోపం ఎక్కడ ఉందో చూపెడదాం అనుకున్నారు. ఇప్పుడు వైద్యం ఎక్కడ చేస్తారు మొదలు? అసలు నిజంగా చెప్పాలంటే వైద్యం ఎక్కడ చేయాలంటే మూలాలు గమనించి చేయాలి. ఉపరిత అంశాలు పట్టుకోవద్దు. ఇవాళ లాస్ట్ ఎక్కడైతే కుంగిపోయిందో అక్కడ తీసుకెళ్లారు. అది మంచిదే కాదంటలేండి. కానీ ఇక్కడికి వచ్చేకల్లా దానికి వ్యతిరేకంగా ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టు మన ఏవైతే వైఫల్యాలు ఉన్నాయో వాటిని చూపెట్టే క్రమంలో అసెంబ్లీలో చర్చ జరిగింది. నిన్న చర్చ పోవాల్సి ప్రతిపక్ష నాయకుడిగా పోకుండా ఇవాళ అంటే ఇది ముందు పెట్టారు కనుక నల్గొండ సభకి వెళ్ళారు అనుకోండి. నల్గొండలో వారు ఏం చూపెడదాం అనుకున్నారు? కృష్ణా రివర్ మన కేఆర్ఎంబికి ఇది అప్పచెప్పిన. నేను స్పష్టంగా చెప్తున్నాను, అది కేవలం మనకు సంజయ్ రెడ్డి గారు కూడా తెలంగాణ కానీ వారికి కూడా బాగా తెలుసు. వారు మన గతంలో పటేల్ పట్టువారి వ్యవస్థ ఉండే అప్పుడు మనకు మస్కూర్ వాళ్ళు ఉంటారు. మస్కూరి లేకపోతే సేత్ సింధి, నీరడి గారు, విఆర్ఎల్ అంటాం. మనం తీసేసారు కేసీఆర్ గారు మన వచ్చినప్పుడు. వాళ్ళు నీరడి అని ఒక పోస్ట్ ఉంటుంది. ఆ నీరడి పోస్ట్ లాంటిదే కేఆర్ఎంబి. ఇద్దరు కూడా దాన్ని రాద్ధాంతం చేస్తున్నారు. కేవలం కేసీఆర్ గారు ఏమో వాళ్ళని టార్గెట్ చేసి కేఆర్ఎంబికి అప్పచెప్పిర్రు, మొత్తం ఇన్నేళ్ళు కాపాడితే ఈయన గారికి నక్కల పాలు చేసినారు ఆయన అంటున్నారు. నిజంగా కేఆర్ఎంబి గతంలో 2 సార్లు ఈ నాగార్జున సాగర్ బ్రిడ్జ్ మీదకి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. రెండు రాష్ట్రాల పోలీసులు తన్నుకునే పరిస్థితి చేశారు. 2 దేశాల మధ్య పోరాటాలకు సాగింది కదా. ఆ సాగిన కథ చూసుకుంటే మళ్ళీ మొన్నటి కూడా ఎన్నికలప్పుడు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల రామ్మోహన్ రావు గారు ప్లీజ్ అంటే దీన్ని ఎందుకు మాట్లాడుతున్నానంటే కేఆర్ఎంబి అనేది నీరడీ చేసే పని. అంటే 2 రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ కోసం వాళ్ళు మాట్లాడరు. ఏవైతే గతంలో కేటాయించిన ఉన్నావో దాన్ని సరిగ్గా కరెంటుకి ఎంత ఉత్పత్తి, కరెంటుకి ఎన్ని నిలిచిపెట్టాలి, సాగునీటికి ఎంత ఇవ్వాలి, హైదరాబాద్ తాగునీటికి ఎంత ఇవ్వాలి. రామ్మోహన్ రావు గారు ప్లీజ్, రామ్మోహన్ రావు 5 నిమిషాలు ఉండే ప్లీజ్. మీరు ఒకసారి సంధ్య గారి దగ్గరికి వెళ్దాం. సంధ్య గారు, మీరేమో దీన్ని ఇంత పెద్ద భూతద్దంలో పెట్టి చూపించే విధంగా చూస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ ఏదో అయిపోయింది, మొత్తానికి నష్టం వాటిల్లిపోతుంది, మొత్తం మునిగిపోయిందన్న ఫీలింగ్లో చూపిస్తున్నారు. కానీ కేసీఆర్ ఈ రోజు కామెంట్ చూస్తే చాలా లైట్ తీసుకున్నాడు. ఏముంది చిన్న దాని ఏముంది, మళ్ళీ సరిచేసి మళ్ళీ రైతులకు సమస్య పరిష్కరించాలి తప్ప దాన్ని పట్టుకొని కూర్చుంటుంటే ఎట్లా అంటే ఇదేదో కావాలని చేస్తున్నా ఈ రకంగా దాన్ని చాలా తక్కువ చేసి చూపించారు. ఈరోజు మీరు చూసాం, మీరు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తీసుకెళ్లారు, ఎంఐఎం సిపిఎం తీసుకెళ్లారు, మీరు వెళ్ళారు. సో బీఆర్ఎస్ బీజేపీ రాలేదనుకో, ప్రజలు కూడా అనుకున్నారు ఇదేదో పెద్ద సమస్య ఉందని. కానీ కేసీఆర్ మాటల్లో చూస్తే మాత్రం చాలా తక్కువ చేసి చూపించాడు. సార్ ఇప్పుడు అది చిన్నదే కదా, మరి వీళ్ళకి ఎందుకు మేడిగడ్డ దగ్గర రమ్మంటే ఎందుకు రావట్లేదు సార్? ఇప్పుడు ఇది అందులో అక్కడ ఏం లేదు, కాంగ్రెస్ వాళ్ళే అంత అలచల్ చేస్తున్నారు, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, ఏదో ఒక సిమెంట్ బస్సు తెచ్చి ఏదో ఒక మేస్త్రిని తీసుకొచ్చి చేస్తే సరిపోతుంది అనే మాట మాట్లాడుతున్నారు కదా. వాస్తవం నిజంగా మీరు అట్లనే ఉందనుకోండి, అదే వాస్తవము తెలంగాణ ప్రజలకు చూపించండి. మీకు అసలు మతి భ్రమించి మాట్లాడుతున్నారండి, మీకు అర్థం కాలే. మీరు ఆ సభలో చూసారా ఏ రకంగా మాట్లాడుతున్నారు? ఎంత దిగజారుడు రాజకీయం, ఎంత దిగజారుడు మాట్లాడండి. ఇలా తెలంగాణ ఉద్యమం కోసం మీ పార్టీ పెట్టుకొని 30-40 సంవత్సరాల నీకు సీనియారిటీ పెట్టుకొని నువ్వు తెలంగాణ కోసం కొట్లాడినోడివి, ఇవాళ నువ్వు ప్రజల ముందు పోయి అడుక్కున్నటోలాగా మాట్లాడుకుంటున్నావు. నా బతుకు అయిపోయింది, మీరే నన్ను ఆదుకోండి అని అన్నట్టుగా మాట్లాడే దిగజారే పరిస్థితి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఈ స్థానానికి తెచ్చింది ఎవరు? నీ కుటుంబమే. ఒక్కటే గుర్తు పెట్టుకోండి, ఇది నిజమండి. ఇప్పుడు 60 రోజులలో మా పాలనలో నీకేం కనిపించింది? చేతగాంతనం కనిపించింది. అంటే మీరు కేసీఆర్ తిట్టుడే పెట్టుకున్నారు అంటున్నారండి. మీరు వచ్చినప్పటి నుంచి మీరు కేసీఆర్ తిట్టుడే మొదలు పెట్టారు. మీరు అంటే కేసీఆర్ తిడితే పెద్దోళ్ళు అవుతారా అని. సార్ ఒక్కటి వినండి, తిట్టడం కాదు. ఎక్కడైనా అభివృద్ధి అనేది ఆపామా? రాజేష్ గారు మీరు చెప్పండి, ఎక్కడైనా అభివృద్ధి ఆపాము? ఓన్లీ మేము ఈ రోజు వరకు మేము ఏం పని చేయలేదు అనేది మీరు నమ్ముతారా? ఒక్కటి రాజేష్ గారు, మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజల మధ్యన ఇలా పార్టీలు కాదు, ప్రజలకు వారధిగా మీరుండి నిజాలు కూడా ప్రజలకు చూపించండి. ఎందుకంటే కేసీఆర్ గారు కుటుంబం చేసిన అవినీతి 2 లక్షల కోట్లు మీకు అర్థం కావట్లేదు. కనీసం ఇలా 2 లక్షల ఖర్చు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి కనీసం 1 లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వకుండా ఇలా 10,500 రూపాయలు, ఇలా 10,500 కోట్లు కరెంటు బిల్లు కట్టుకుంటూ ప్రతి నెల 25,000 కోట్లు బ్యాంకు రుణాలు కడుతున్నాం అంటే ఎవడబ్బా సొమ్మండి? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇన్ని ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ కట్టిందని ఎప్పుడైనా ఇంత అవినీతి జరిగిందా?
ఎక్కడన్నా గండి పడిందా, ఎక్కడన్నా అభివృద్ధి జరిగిందా? కొన్ని ఎన్నో ప్రాజెక్టులు కట్టినాం మేము. ఇవన్నీ మీరందరూ ఒకసారి ఆలోచించండి. తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు. ఇవాళ మేడిగడ్డకు రాకుండా నువ్వు అసెంబ్లీకి పిలిస్తేనే నువ్వు వస్తలేవు, మేడిగడ్డకు రమ్మంటే నువ్వు రావట్లేదు. నన్ను పిలిస్తే నేను వస్తాను, నా సలహా తీసుకో అంటే నువ్వు పెద్దన్న పాత్ర వహించు. నీకు ముఖం చూపినీకనే, నీకు ఇలా రేవంత్ రెడ్డి గారికి ముఖం చూపినీకి, అసెంబ్లీకి రానికనే నువ్వు సిగ్గుపడుతున్నావు. నువ్వు తప్పు చేసినావు, నువ్వే ఒప్పుకుంటున్నావు. బేషరతుగా రా. నువ్వు నేను ఐసా పైసా నైసా అని ఎందుకు చెప్పుకుంటున్నావు? నువ్వు ఎవరు నమ్ముతాడు? ఇలా ఎంతమంది ఇలా సభకు వస్తుంటే మీ పరిస్థితి ఏముంది? ఒకడొకడు 1000 రూపాయలు ఇచ్చేసి పిలుచుకోవాల్సిన కర్మ నీకేం పట్టింది? తెలంగాణ చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాయించుకోవాలి నువ్వు. తెలంగాణలో 29 రాష్ట్రంలో కాదండి. ఇప్పుడు మీరు కాదు, మీరు కాదా సంధ్య గారు, మీరేదో అక్కడ కేసీఆర్ తప్పు చేశారని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మేము కూడా మేడిగడ్డ వెళ్తాం, ప్రజలకు ఏదైనా వివరిస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. సార్ ఇప్పుడు నేను ఒక్కటి అడుగుతున్నాను రాజేష్ గారు, నేను ఇలా మేము అనేది కాదు రాజేష్ గారు. ఇవాళ ఢిల్లీ నుంచి ఎక్కడెక్కడి నుంచి నిపుణులు వచ్చింది, మేము చెప్పింది కాదు కదా. 2021లో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందన్నారు, 2021 అన్నారు. మేడిగడ్డలో మాకేం సంబంధం సార్? ఆయన కట్టిన ప్రాజెక్ట్ అది, మాకేం సంబంధం? మేము అబద్ధాలు ఆడడానికి అది నిజమా కాదా అనేది మీరేవ్వండి. మీ టీఆర్ఎస్ నాయకులు ఇవ్వండి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇవ్వండి, కేసీఆర్ పోయండి, నిపుణులను చేత వాళ్ళందరినీ చూపించేసి మీరు మీడియాను పక్కన పెట్టుకోండి. అక్కడ ఏం జరగలేదని చెప్తే అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టండి. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేసిండ్రా, మేము తప్పు చేసినా? ఇంత తప్పు చేసిన సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఏంటండి? నాకు అర్థం కాదు ఈ ప్రభుత్వము. ఇది ఎక్కడే అసలు అర్థం కాని సమస్య అండి. ఇన్ని వేల కోట్లు లాస్ చేసి ఒకటి సంధ్య గారు, మీకు అవగాహన లేక, ఇప్పుడున్న ప్రభుత్వానికి ప్రాజెక్టుల మీద అవగాహన లేకనా ఈ రోజు అప్పనంగా కేంద్రానికి మీరు అప్పచెప్పారు, కేఆర్ఎంకి అప్పచెప్పారు కృష్ణ ప్రాజెక్టు అని. నేను 10 ఏళ్ళు 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నోసార్లు నన్ను ప్రెజర్ పెట్టారు, ఎంతో ఒత్తిడి చేశారు, కానీ ఏ రోజు నేను లొంగలేదు. ఈ రోజు వెళ్ళి కేంద్రం చేతిలో పెట్టేశారు అంటున్నారు. ఒకటి సార్, కేంద్రం చేతులు కాదు, నీలాంటి పిట్టలతో చేతిలో తెలంగాణ ప్రజలు మోసపోయిండు చూడు. అది మేము ఇలా మా కర్మగా భావిస్తున్నాం తెలంగాణ ప్రజలు. ఒక్కటి చెప్తుంది సార్, అన్నారం కాదు, ఏ విషయంలో కూడా ఆయనకు ఒక అవగాహన ఉందా? కర్త క్రియ కర్మని ఎవరికన్నా ఒక ఇట్లా మంత్రులను పక్కన, మా సీఎం గారు పక్కన మంత్రులను కూర్చోబెట్టుకొని మంత్రులు మాట్లాడిన తర్వాత సీఎం మాట్లాడిండు. ఎప్పుడైనా మీ ముఖానికి ఎప్పుడైనా మంత్రులకు అవకాశం ఇచ్చినావా? మాట్లాడానికి కాదు, మీకు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రా? మీ ఎమ్మెల్యేకి ఎప్పుడైనా మీరు అపాయింట్మెంట్ ఇచ్చారు? ఎప్పుడైనా సెక్రటరీకి వచ్చినావా? నీ ముఖానికి 10 సంవత్సరాలలో పోయి గడ్డ మీద కూర్చొని కోట్లు దండుకున్నారు. ఇలా కొడుకు బిడ్డ, ఇవాళ మేనల్లుడు మీ హరీష్ రావు మాట్లాడుతున్నాడు. కనీసం ఆయనకి సింపత్తానండి, ఆయన మీద కొంచెం ఒక మంచి సానుభూతి ఉంది. ఇలా అన్ని అబద్ధాలు మాట్లాడుకుంటే ఇలా మాట్లాడుతున్నారు. నేను ఒక్కటి చెప్తున్నాను సార్, నిజంగా మీకు భయం లేకపోతే, నిజంగా మీరు తప్పు చేయకపోతే, నిజంగా మీరు దొంగలు కాకపోతే రండి అసెంబ్లీలో వచ్చి మాట్లాడండి. మేడిగడ్డకి రండి, ప్రూఫ్ చేయండి. అప్పుడు మేమే దొంగలు మీరు నిరూపించండి. మేము ఒక్కటిసారి మాకు అనుభవం లేదా? మా చరిత్ర ఏంది? బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ చరిత్ర ఏంది? కేసీఆర్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిండండి? ఎక్కడ మంత్రిగా చేసిండు ఆయన? ఎక్కడి నుంచి వచ్చిండు? ఇలా మమ్మల్ని ఎక్కడిస్తున్నారా మీరు? మాకు అవగాహన లేదా? ఏం అవగాహన ఉంది నీకు? అవగాహన ఉంటే ఇలా ఈ ప్రాజెక్టు కట్టి 2,000 కోట్లు ఎట్లా నువ్వు ఎట్లా తెలంగాణ ప్రజలను ఎట్లా ఒకటి సంజయ్ గారు, ఇది ఈ రోజుకు కనీసము రైతు బంధు పడలేదు. ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిందో అప్పటి నుంచి పవర్ కట్ అవుతుంది. ఇది దద్దమ్మ ప్రభుత్వం, మీ చేత కాకుంటే చెప్పండి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. కనీసం ఈ రోజు వరకు రైతులకు రైతు బంధు పడలే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా రైతు బంధు పడేది. రాజేష్ గారు, రైతు బంధు తప్ప వాళ్ళు ఇంకేదైనా తీస్తారా? రైతు బంధు ఎకరం వాళ్ళకి పడ్డాయి, 3 ఎకరాల వాళ్ళకి పడ్డది, 5 ఎకరాలలో పడుతుంది. ఈ మంత్ ఎండింగ్ వరకు ఇస్తారని చెప్పి ఎన్నిసార్లు చెప్పుకుంటారు వీళ్ళు చక్కదనానికి? వీళ్ళు ఏం లేదండి బాబు. మేము రుణమాఫీ కూడా ఏకకాలంలో చేయడానికి బ్యాంకర్తో కూడా మాట్లాడుతున్నాము. రైతన్నలు ఎవరు బాధపడతలేరు, కానీ మెల్లగాని అంటారు. వీళ్ళ చక్కదనం కదా ఒకటే చెప్పుకునేది. మేము వెయ్యమని చెప్పట్లేదు, మేము రుణమాఫీ చేస్తామన్నా. 10 ఏళ్ళు మీరున్నా కూడా రుణమాఫీ చేయలేదు, మేము చేస్తాము. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేస్తే మీరు చూడండి. నేను ఒక్కటే అడుగుతున్నాను సార్, వీళ్ళు చేసిన అవినీతి ఒక్కటి కాదు, 1,100 కోట్లు. ఈ అవినీతి అంతా తెలంగాణ ప్రజలకు చేయాలి. అభివృద్ధి ఎక్కడ కూడా ఆపము. ఇక్కడ అభివృద్ధి చేసుకుంటూ మంత్రుల సమక్షంలోనే సీఎం గారు పనిచేస్తున్నారు. అందరిని కలుపుకొని మంత్రుల సమక్షంలో అందరిని కూర్చోబెట్టుకొని అది పాలన. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజల పాలన, ప్రజల పార్టీ. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. స్వార్థ రాజకీయాలు వదిలిపెట్టండి. ఇప్పటికన్నా బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు కనీసం మీ స్వార్థ రాజకీయాలు, స్వార్థం వదిలిపెట్టేసి ప్రజలకి రండి, వాస్తవాలకు రండి. ఇంకా కూడా మీరు రాకపోతే ఇప్పటికైనా ఒక్కటి సార్, ఏదైనా కేసీఆర్ అంత అబద్ధాల కోర అనేది ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉండరు. ఎట్లా మాట్లాడుతున్నారంటే ఇవాళ ఏం బాధ లేదా? కేసీఆర్ ఈ రోజు సభ చూసి ఏమనిపించింది సంధ్య గారు?
ఈరోజు కేసీఆర్ మొట్టమొదటిసారి ఓడిపోయిన తర్వాత ఒక మాజీ ముఖ్యమంత్రిగా నల్గొండలో సభ పెట్టారు. ఆ సభను చూస్తే ఏమనిపిస్తుంది మీకు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా? అట్లాంటి వాళ్ళు ఎంతో మందిని చూసినాం రాజేష్ గారు, ఎంతో మంది కాలగర్భం. అసలు మీరు ఒక్కటి చెప్తున్నానండి, ఇలా అక్కస్తోని 60 రోజులలో మీకు ఏం పాలన కనిపించింది? 10 ఏళ్ళు మేము ఓపిక పట్టుకున్నామా? ప్రతిపక్షంలో ఉన్నా కదా మేము ఇట్లనే ఎగిరినామా? అట్లా ఎగురుతో నువ్వు సీఎం అయ్యేటోడువా? మేము ఒక్కటి కాళ్ళ మీద వాడి తెలంగాణ ప్రజలను మోసం చేసి, సోనియా గాంధీని మోసం చేసి, కుటుంబాన్ని తీసుకుపోయి కాళ్ళ మీద వాడేసి బోర్ల బొక్కలు వాడి నేను అది చేస్తా, నేను విలీనం చేస్తా, నేను ఇది చేస్తా, దళితుని సీఎం చేస్తాను మోసం చేసి ఇలా తెలంగాణ గడ్డ మీద కూర్చొని 100 కోట్లు ఇలా 1000 కోట్లు మీ కుటుంబం మొత్తం దోసుకున్నదంతా బయటికి రావాలి, ఒక్కొక్కటి బినామీలు రావాలి, అన్ని రావాలి. రాజేష్ గారు ఇలా చాతగానితనానికి కేసీఆర్ కారణము. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఇట్లా అప్పు కుప్పలు కావాలి. కరెంట్ పోదా అండి? కరెంట్ అన్నప్పుడు పోకుండా ఉంటుందా? కరెంట్ పోతే కూడా రేవంత్ రెడ్డి కారణం అవుతారా అండి? ఇది అన్ని సిల్లీ మాటలు మాట్లాడదు సార్. అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు కరెంట్ ఎప్పుడు పోలేదా? ఒక్కటి సార్ కరెంట్ పోతే 10 అంటే ఈ రోజు అసెంబ్లీలో మీరు జనరేటర్ పెట్టారంటండి, నిజంగా ఉందా? అసెంబ్లీలో జనరేటర్ పెట్టారా? వాళ్ళు అన్ని అబద్ధాలు 100 చెప్తారు. ఇగో వాళ్ళకి ఇప్పుడు ఏం లేవు సార్, చెప్పుకోవడానికి లేదు, వినడానికి మనుషులు దొరకట్లేదు. వాళ్ళు చెప్పినా కూడా అర్థం చేసుకొని ఇంకొక 4 రోజులు ఒక్క పట్టుకోండి రాజేష్ గారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉంటే చూడండి మీరు ఏ రకంగా ఉంటే ఇలా నిజంగా కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఇలా ఇంత అదిగా వాళ్ళు వాస్తవానికి ఒక ఎమ్మెల్యేకి ఎప్పుడన్నా కేసీఆర్ గారు టైం ఇచ్చిండ్రా? మీరు ఒక్కటి చెప్పండి. మీరు యాజ్ ఏ మేము రాజకీయాలలో ఉన్నట్టు ప్రత్యక్ష రాజకీయాలు మేమెంతున్నామో మీ పెద్దన్న పాత్ర మీరు కూడా జర్నలిజం లో ఉన్నారు. మీరు ఇవన్నీ చూడలేదా సార్? మేము చెప్పడం కాదు, మీరు ఇవన్నీ చూడలేదా? ఇవన్నీ చూస్తున్నారు కదా. ఎప్పుడంటే సెక్రటరియట్ కి వచ్చి ప్రజలకు నేను ఒక్కడు చెప్తున్నాను, ఇవాళ నల్గొండకు పోయి ఊపుకుంటూ పోయినావు, మంచిగా కట్ట పట్టుకొని ఊపుకుంటూ పోయినావు. నిజంగా నువ్వు ఓడిపోయిన తర్వాత తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు గుండెలు పెట్టుకొని చూసుకోరు నిన్ను, నీ కుటుంబాన్ని. నువ్వు ఒక్కసారన్నా వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పి నేను మీకు ఉన్నాను, ప్రతిపక్షంలో నేను ఉంటాను, నా అనుభవాన్ని మీకు పంచుతాను 100% అని చెప్పి ప్రజలకి నేను ఓడిపోయినా మీరు ఇచ్చిన ఆశీర్వాదమో లేకపోతే మీరు ఇచ్చిన తీర్పు నేను గౌరవిస్తున్నా అని చెప్పేసి ఒక్క ప్రెస్ మీట్ పెట్టిందా రాజేష్ గారు? ఇవాళ వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ చాలా చక్కగా పనిచేసుకుంటుంది, చాలా చక్కగా పనిచేసుకుంటుంది. అక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంత దొంగలు అనేది ఇవనేదాన్ని తెలవాలి సార్. తెలియకపోతే ప్రజలకు తెలియకపోతే మేడిగడ్డలో మేము హంగామా చేయట్లేదు. అదే ఇంకా ఆమె బిడ్డ చెప్తుంది, అదేమైనా టూరిజం స్పాటా? వెళ్తావు నీ టూరిజం వెళ్తుంది. నువ్వు 2014 10,000 కిరాయి కట్టలేని పరిస్థితుల్లో నువ్వు ఉండి ఇలా 25 లక్షల వాచ్ ఎడికెళ్ళి వచ్చింది. నీ అన్నం బాత్రూమ్లు అడిగేటోడు, నీ అన్నకు 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి? నీ బావకు 3,000 ఎట్లా వచ్చినాయి? కోట్లు ఎట్లా వచ్చినాయి? నీ మేనబావకి ఎన్ని పైసలు వచ్చినాయి? ఇవన్నీ బయట పడతాయి. ఇవన్నీ ఎక్కడ ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. సిగ్గు లేకుండా ఇవాళ రైతు బంధు వేయలేదని చెప్పి మా మీద అంటున్నారు. మీరంతా ఖజానా ఖాళీ చేసి ఉన్నదంతా నాకి తెలంగాణ ప్రజల చేతిలో బొచ్చ పెట్టి పోయిండ్రు. అవన్నీ చదువుకున్న మాకు టైం పట్టదు. 100% మాది రైతుల మేము రైతుల సైడ్ కంపల్సరీ. మాకు రైతన్నలు అంటే చాలా. ఇలా రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అక్కడ ఉన్న మంత్రివర్గం కానివ్వండి, అందరూ రైతు కుటుంబాలకే వచ్చిన వాళ్ళు. మీలాగా బినామీల పేరుతోని మీలాగా దొంగ దీక్షలు చేసి 100 సార్లు చెప్తాడు, నేను పులి నోట్ల పెట్టినా, సావు నోట్ల పెట్టినా, సావు నోట్ల. ఎందుకు అడుకుంటున్నా అట్లా? తెలంగాణ ప్రజలకు తెలియదా? అడక తిన్నటోలాగా ఒకటే పోయి అడుకుంటున్నవాడా? నన్ను చంపుకుంటారు, నేను అదే చేస్తాను. అక్కడ చూడండి సార్, అసలు ఒక సీఎం ఒక తెలంగాణ. సంధ్య గారు చూద్దాం ఏం జరగబోతో చూద్దాము. థ్యాంక్ యూ అండి సంధ్య గారు. చూసాం కదా, మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కామెంట్స్ చూసాము, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కామెంట్ చూసాము. మరి మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించి ఈరోజు ప్రభుత్వం కావాలని చెప్పేసి ఈ రకంగా నెగిటివ్గా ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ పైన. అదొక చిన్న పనే, అది పిల్లర్స్, అది మళ్ళీ సెట్ చేయొచ్చు అనే విధంగా అనేది ఈరోజు కేసీఆర్ చెప్తున్నారు. చూద్దాం ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు ఏంటి. మరి రేపు అసెంబ్లీకి రావాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు కేసీఆర్. మరి కేసీఆర్ రేపు అసెంబ్లీకి వెళ్తారా లేదా అనేది ఏం జరగబోతుందని రేపే చూద్దాం. ఇది వాళ్ళ చర్చ. రేపు మనం మళ్ళీ కలుద్దాం. చూస్తున్న 60 సామాన్యుల ఆరోపణ.